బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును అరెస్టు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్లలో పల్లె నిద్ర చేసిన రామచంద్రరావు అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా అరెస్టు చేసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సేవ్ హైదరాబాద్ పేరుతో సెక్రటేరియట్ ముట్టడికి చేపట్టింది బీజేపీ. కేబుల్ వైర్ల మరణాల నుంచి హైదరాబాద్ ను కాపాడాలని సెక్రటేరియట్ ను ముట్టడికి పిలుపునిచ్చారు నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు రామచంద్రరావు. ఇచ్చిన ఏ హామీ అమలు చేయట్లేదన్నారు. అరెస్టులతో బీజేపీని ఎవరూ ఆపలేరన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. వానాకాలం వస్తుంది, మ్యాన్ హోల్స్ కానీ రోడ్లు కానీ కరెంటు సమస్య కానీ ఇవన్నీ పెరుగుతాయని చెప్పేసి, కానీ అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు, వాళ్ళకి సంబంధించిన యంత్రాంగం పట్టించుకోక మొన్న రామంతపూర్లో శ్రీకృష్ణుడి ఒక రథం మీద హై టెన్షన్ వైర్ పడితే దాంతో 6 అప్పటికే మరణించారు. దాంతో ఆగకుండా నెక్స్ట్ డే అమ్మర్పేటలో ఒకరు మరణించారు. మరి దాని తర్వాత సికింద్రాబాద్లో ఒకరు మరణించారు. తర్వాత స్ట్రీట్ లైట్స్ ఎక్కడ కూడా లైట్ అక్కడ లేవు. హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రభుత్వానికి మేము చెప్తున్నప్పుడు కూడా వానాకాలం వస్తుంది, ప్రజలు ఒక సమస్యను పట్టించుకోండి అంటే ఇటు జిహెచ్ఎంసీ పట్టించుకోలేదు, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, ఇటు ఒక ప్రభుత్వం ఒక యంత్రాంగం పట్టించుకోవట్లేదు. హైదరాబాద్లోనే కాదు, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక అరెస్ట్ చేశారు. పౌరకు సంబంధించినటువంటి అన్ని వసతులు, అన్ని ఒక సౌకర్యాలు వారికి వచ్చేటట్టు పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ. ఈ పోరాటాన్ని ఇప్పటితో కాదు, ఇది కొనసాగిస్తుందని చెప్పేసి